సామాజిక తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అజయ్ అన్న గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మేధావి బృందానికి, నా ముంగట ఉన్నటువంటి విద్యార్థి నాయకులకు, విద్యార్థులకు, ప్రింట్ అండ్ ప్రెస్ మీడియా అందరికి కూడా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యక్షులు తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, యాక్చువల్గా అజయ్ అన్న నాతో చెప్పాడనమాట, తమ్ముడు 20వ తారీఖున 57 కులాల పైన ఒక చర్చ ఉంటుంది, ఖచ్చితంగా మీరు రావాలి, మీ ఆర్గనైజ్ తరపున రిప్రజెంటేషన్ చేయాలి, మీ గొంతు వినిపించాలన్నప్పుడు ఖచ్చితంగా నేను వస్తున్నా. యాక్చువల్ నేను ఒక చిన్న పని మీద రాజమండ్రికి వెళ్ళుండే, ఉదయాన్నే 6 గంటలకు వచ్చిన తర్వాత అన్నం మెసేజ్ పెట్టిన తర్వాత అసలు ఈ వర్గీకరణ ఏంటిది, అసలు ఈ చరిత్ర ఏంది, 57 కులాల కథ, ఎప్పటి నుంచి ఉద్యమం మొదలైంది ఈ భారతదేశంలో అని నేను గత అధ్యయనం చేయడం జరిగింది. అధ్యయనం చేసి అందరికీ క్లుప్తంగా శాస్త్రీయబద్ధంగా అర్థమయ్యే రీతిగా చెప్పాలని ఒక 3 పేజీల ఒక రీసెర్చ్ పత్రాన్ని పట్టుకోవడం జరిగింది. దయచేసి మీరు వినండి. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 30 సంవత్సరాల చరిత్ర ఉంది. షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి వర్గీకరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో ఈదుమాడి గ్రామంలో మొట్టమొదటిగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. క్రమక్రమంగా ఈ ఉద్యమం అనేది ఆత్మగౌరవ పోరాటంగా మారింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగన్న గారికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ తరపున ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఎందుకు మొదలైందని నేను అధ్యయనం చేస్తున్నప్పుడు మొదటిగా ఈ ఆంధ్రప్రదేశ్లో మొదలైందని నేను తెలుసుకున్నాను. ఆనాడు మొత్తం షెడ్యూల్ కులాలు అనేవి సంఖ్య 59. 2011 జనాభా డాటా ప్రకారం చూస్తే ఎస్సీ జనాభా అనేది 2011 డాటా జనాభా ప్రకారం చూస్తే ఎస్సీ జనాభా అనేది 1,38,78,078. అందులో మాదిగల సంఖ్య 57,57,02,609 కాగా మాలల సంఖ్య 55,70,299 మంది ఉన్నారు. అంటే మాదిగల జనాభా అనేది మాలల జనాభా కంటే 11 లక్షల ఎక్కువ ఉంది అకార్డింగ్ టు 2011 డేటా ప్రకారం చూస్తే. అంటే ఇక్కడ మొత్తం ఎస్సీ జనాభాలో మాలమాదిగల జనాభా 80% ఉండవచ్చు. మిగతా 57 కులాలలో పెద్ద సంఖ్య రెల్లి వాళ్ళది, రెల్లి కులానిది. వీరు ముగ్గురు రెల్లి కులం ఉత్తర ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఎక్కువ స్థాయిలో ఉంటారు. వీళ్ళు వృత్తిపరంగా చూస్తే మాదిగలది చర్మ వృత్తి, రెల్లి వాళ్ళది మలాని ఎత్తివేసే వృత్తి. అయితే ఈ కులాలని ఊరికి చివర వెలివాడలో నివసించడం జరిగింది. వీరు ఈ కుల వ్యవస్థలో సమాజంలో దారుణంగా అణచివేయబడ్డారు, అంటరానికి గురయ్యారు, నేటికి కూడా గురవుతున్నారు. వీరంటే ఉపకులాలు ముఖ్యంగా రాజకీయాలలో, ఆర్థికంగా, విద్యాపరంగా అవకాశాలు లేకపోవడంతో దీన వ్యవస్థలో నేటి ఆధునిక వ్యవస్థలు కూడా నివసించడం జరుగుతుంది. అయినప్పటికీ సమాజంలో చిత్రం ఏంటిదంటే, నా అధ్యయనం తేలింది ఏంటంటే, మాలలు మాదిగలు తక్కువ చూస్తారు, మాదిగలు మరీ వాళ్ళ ఉపకులాన్ని కూడా తక్కువ చూడడం జరుగుతుంది. ఇది వాళ్ళ తప్పు కాదు అని నేను అనలేదు. పరిశోధక శాస్త్రవేత్త అయినటువంటి బాలగోపాల్ గారి మాటలో ఒక మాట చెప్పాలంటే, ఇది దోపిడీ కాదు, అణచివేతకు సంబంధించిన అంశం కాదు, అణచివేయబడ్డ సమాజంలో అసమానతకు సంబంధించిన విషయం. దీనికి ముఖ్య కారణం హిందూ సమాజంలో ఉన్నటువంటి నిచ్చెన వ్యవస్థ కూడినటువంటి కుల వ్యవస్థలో ఉన్నది. ఎస్సీ రిజర్వేషన్ కోట మొత్తం 15% ఉండగా ఎక్కువ శాతం మాలలే పొందుతున్నారు అనేది 1970 శతకంలో తేలిన అంశం. అనగా మాదిగలు జనాభా మాలల కంటే అయినప్పటికీ మాదిగలు మరియు ఉపకులాలు, వారి యొక్క ఉపకులాలు విద్యలో, ఉద్యోగాలలో, అన్ని రంగాలలో, కేంద్ర ప్రభుత్వాలలో మాదిగలు మరియు ఉపకులాలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని 1979లో జస్టిస్ రామచంద్రరావు కమిటీ తేల్చి చెప్పింది. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం చూస్తే మాదిగల ఉద్యోగాల సంఖ్య మరియు ఉపకులాల సంఖ్య మొత్తం చూస్తే 18,000 మంది. మాలల ఉద్యోగ సంఖ్య చూస్తే 70,000 మంది, దాదాపు 72,000 మంది. అంటే మాదిగలు మరియు మాదిగలు ఉపకులాల సంఖ్య చూస్తే ఉద్యోగాలలో 18,000 మంది, మాలలు మరియు వాళ్ళ ఉపకులాల సంఖ్య చూస్తే ఉద్యోగాలలో 72,000 మంది. ఇక మిగతా ఉపకులాల పరిస్థితి మాత్రం నామమాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నది. అందుకే ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను ABCD వర్గీకరణ చేయాలని
జనాభా ప్రాతిపత్యంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టింది. జస్టిస్ రామచంద్రరావు కమిటీ నివేదిక ఆధారంగా 1997లో జూన్ 6న ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 15% ఎస్సీ కోటాకు విభజిస్తూ జీవోను విడుదల చేసింది. జీవోను విడుదల చేసిన తర్వాత ఏ గ్రూపులో రెల్లి కులాన్ని దానికి అనుసంధ కులాన్ని మొత్తం 12 కులాలను చేరుస్తూ ఏ గ్రూప్ వారికి 1% ఇవ్వడం జరిగింది. బ్రీ గ్రూప్లో మాదిగ మరియు వారి ఉపకులాలను 18 ఉపకులాల సంఖ్యను 7% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. సి గ్రూప్లో మాలను మరియు వారి ఉపకులాలకి 25 ఉపకులాలు చేర్చి 6% ఇవ్వడం జరిగింది. డి గ్రూప్లో ఆది ఆంధ్రులు చేరుస్తూ దాంతోపాటు 4 ఉపకులాలు చేరుస్తూ 4%, 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ దీని సోదరులు అనేటువంటి కొంత సోదరులు సుప్రీంకోర్టుకి హైకోర్టుకి వెళ్ళి ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టు దగ్గరికి వెళ్ళి కొట్టియడం జరిగింది. అయితే కోర్టు కొట్టేసిన తర్వాత మందకృష్ణ మాదిగన్న గారు ఒక డాటా తీసుకెళ్లారు. వర్గీకరణ చేయడం ద్వారా మాదిగలు మరియు ఉపకులాలు ఏ విధంగా బాగుపడ్డారని ఒక మాటలో చెప్పారు. వర్గీకరణ చేయకముందు ఉద్యోగులలో కులాలు మరియు మాదిగల సంఖ్య 18,000 ఉంటే వర్గీకరణ చేసిన తర్వాత ఏబిసిడి చేసిన తర్వాత మాదిగలు మరియు కులాలకు సంఖ్య 22,000 పైకి పెరిగిందని రికార్డు చెప్పిందనమాట. మళ్ళీ ఇక్కడ జీవో కొట్టిపోయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశం తర్వాత ఏం చెప్పింది, 2000లో సేమ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా జీవో ఇచ్చాడు ఎస్సీ వర్గీకరణ. మళ్ళీ 2004లో హైకోర్టు కొట్టేసింది. మళ్ళీ అదే రాజశేఖర రెడ్డి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ సవరణ చేయాలని ఒక జీవో పంపించాడు. దాని ఆధారంగా 2007లో ఉషా మిశ్రా కమిటీ వచ్చడం జరిగింది. 2008 ఉషా మిశ్రా కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది చేసి ఆర్టికల్ 341లో ఆర్టికల్ 341 సబ్ క్లాస్ 3 చేర్చి కేంద్ర ప్రభుత్వానికి అధికారులు ఇచ్చింది, మీరు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేయవచ్చు అని. కానీ అది చేయలేదు. కాలయాపనకి కేవలం మొండి చేయి చూపించింది. తర్వాత మళ్ళీ 2014 నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు మీరు చేస్తామన్నాం, చేయలేదు. కానీ ఆగస్టు 1వ తారీఖు 2024 జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో 2004లో ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకి ఎస్సీ ఎస్సీ వర్గీకరణ చేసుకొని వాళ్ళ జనాభా తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వచ్చని హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని చెప్పడం జరిగింది. సో ఇది చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇంతవరకు ఎలాంటి కదలిక లేదు. మనకు అందరికీ తెలుసు దీన్ని ఎవరు అడుగుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళు అడుగుకుంటున్నారు కూడా అందరికీ తెలుసు. ఇక్కడ మేము అనేది ఒకటే క్లుప్తంగా చెప్తున్నాం. నేను దీని చరిత్రలో పోయినప్పుడు 1932 లండన్లో రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగినప్పుడు అంబేద్కర్ ఒక మాట అన్నారు, మాకు రిజర్వేషన్లు కావాలి అన్నప్పుడు ఒక అగ్రకులస్తుడు మీకు రిజర్వేషన్ ఎందుకు అని అన్నప్పుడు ఒకటే అన్నాడు బ్రిటిష్ వారికి, 5,000 సంవత్సరాలు ఈ భారతదేశంలో మనుధర్మ శాస్త్రం ప్రకారం మా కులాలకు చదువు లేదు, బట్ట లేదు, మీ బట్టలు వేసుకోవద్దు, నెయ్యి వేసుకుని అన్నం తినవద్దు, బెల్లం నీళ్ళు తాగవద్దు, చదువుకోవద్దు, కనీసం వీధుల్లో నడవకూడదు, జంతువుకి ఇచ్చే విలువ కూడా ఈ దేశంలో మాకు ఇవ్వలేదు ఈ అగ్రకులస్తులు. మీరు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు, అయినా మీ బ్రిటిష్ ప్రభుత్వంలో మాకు చదువు లేదు, న్యాయ వ్యవస్థలో మా ఉద్యోగాలు లేవు, కేంద్ర ప్రభుత్వంలో మా ఉద్యోగాలు లేవు, మీరు ఈ దేశాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ అగ్రకులస్తులు మాకు రిజర్వేషన్ ఇస్తారు, మమ్మల్ని గౌరవంగా చూస్తారన్న నమ్మకం వాళ్ళ మీద మాకు లేదు. కనుక రానున్న భావి భారతంలో రాజ్యాంగంలో ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్లు, ఉద్యోగంలో, న్యాయశాస్త్రంలో, ఆర్మీలలో మాకు రిజర్వేషన్ ఇస్తే మేము రాజకీయ అధికారం ద్వారా మేము ఆత్మగౌరవంగా బతుకుతామని చెప్పాడు. ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, రిజర్వేషన్ అంటే పేదరిక నిర్మూలన ఒకటే కాదు, చాలా కులాలు ఆర్థికంగా ఉన్న వాళ్ళకి గౌరవం దొక్కదు. అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రిజర్వేషన్ వల్ల ఒక అడుగు పైకి వచ్చి వాడు చదువుకుంటాడు, చదువుకున్న తర్వాత వాడికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు గౌరవం వస్తుంది, గౌరవం వచ్చిన తర్వాత వాడు ఆత్మగౌరవంగా అధికారం వస్తుంది, అధికారం వచ్చిన వాడు ఆత్మగౌరవంతో బతుకుతాడు. ఎక్కడైతే అణిచివేయబడ్డారో అక్కడనే ఆత్మగౌరవం సంపాదించాలంటే రాజ్యాధికారికే మూలం అన్నాడు. సో ఈ వర్గీకరణ చేయడం ద్వారా ఈ సామాజిక న్యాయం అనేది అట్టడుగు వర్గాలకు అందడం ద్వారా వాళ్ళు చదువుకుంటారు, యూనివర్సిటీలకు అడుగు పెడతారు, చట్టసభలకు అడుగు పెడతారు, వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో జీవించడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. నేను ఒక గౌడ బిడ్డని, మొన్ననే మేము ఎల్లమ్మ పండుగ చేసినాం. ఓ గౌడ బిడ్డ ఎల్లమ్మ పండుగ చేయాలంటే మాదిగ సోదరుడు బొట్టు పెట్టి మూడు అది షాట్ల బియ్యం ఇస్తే తప్ప ఎల్లమ్మ తల్లి కూడా మా ఇంటికి రాదు. అది సంస్కృతిలో భాగం, గొప్ప సంస్కృతి, జాంబవంత సంస్కృతిని అద్భుతంగా జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఓ అద్భుతమైన సంస్కృతి.
పైన ఉన్న వాడు అగ్ర కులస్తుడు వాళ్ళ ఆధిపత్యం కోసం ఈ సంస్కృతిని మనకు చదువు లేకపోవడం వల్ల దీన్ని అతలాకుతలం చేసి మన సంస్కృతిని నాశనం చేయడం జరిగింది. సో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తరపున మా నేషనల్ కమిటీ వాళ్ళు ఒకటే చెప్పారు, దీనికి ఈ మద్దతుకి ఈ వర్గీకరణకు పూర్తి మద్దతు మేము ఇవ్వడం జరుగుతుంది. మొన్ననే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మా దగ్గర కలిసి మా నేషనల్ కమిటీ తరపున ఓఈ కమిటీ తరపున వర్గీకరణ జరగాలని మా మద్దతు ఇచ్చి మీ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. సో కనుక అన్నగారికి సారీ అన్న టేకింగ్ ఫర్ లాంగ్ టైం. సో ఇది నేను క్లుప్తంగా చెప్పాలనుకుంటుంది. ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. కనుక పూర్తిగా మా ఆర్గనైజేషన్ మీకు సపోర్ట్ ఉంటుంది. ఈ అవకాశాన్ని మా ఆల్ ఇండియా ఓబీసీ ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చినందుకు అజయ్ అన్నగారికి, ఇంత ఓపికగా విన్నటువంటి నా మిత్ర బృందానికి, నాయకులకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.